హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్. ఈరోజైతే నేను టిఫిన్లోకి అయితే ఊతప్పం చేశాను. ఇదైతే దోశపిండితో చేస్తారు ఫ్రెండ్. దోశపిండితోనే ఊతప్పాలు చేశాను. నేనైతే దోశలాగా కొంచెం మందంగా వేయాలి. వేసేసి దానిపైన క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసుకుంటే మనకు ఊతప్పం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఊతప్పం చేశాను. దాంట్లోకి చట్నీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఊతప్పంలోకి. దానికోసం ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసాక క్యారెట్ అయితే వేసాను ఫ్రెండ్. క్యారెట్ వేసుకుంటే కూడా చట్నీ చాలా బాగుంటుంది. ఇదైతే హెల్త్కి కూడా చాలా మంచిదిగా ఫ్రెండ్. క్యారెట్ కూడా వేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత వేయించేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఫ్రెండ్. తీసుకొని కొన్ని వెల్లుల్లి అయితే వేసాను. వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ పట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మందంగా ఉంది కదా, దీంట్లోకి కొంచెం అయితే వాటర్ కలుపుకోవాలి. మనము వాటర్ అయితే కలుపుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పోపు వేసాను. చట్నీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు 5500 సబ్స్క్రైబర్లు అయ్యారు. దాని సందర్భంగా నేనైతే ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ముందుగా అయితే మనము ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని అందులో సేమియా అయితే వేసాను. సేమియా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో అయితే మనము 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాము. వాటర్ వేసుకొని పాలు కూడా వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, 500 సబ్స్క్రైబర్లు అయినందుకు నేనైతే ఈ పాయసం అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, పాలైతే వేసుకున్నాను. పాలు వేసుకొని బాగా అయితే మరిగించుకోవాలి ఫ్రెండ్స్. పాలు బాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత అయితే మనము సేమియా అయితే వేసాను. ఈ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. సేమియా అయితే వేసేసి బాగా అయితే ఉడికించుకోవాలి. సేమియా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికితేనే కొంచెం బాగుంటుంది. వేయించుకున్నాం కాబట్టి ఎలాగో సేమియా మనకైతే అంటుకోదు, బాగానే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సేమియా అయితే ఉడుకుతుంది బాగా. ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం సేమియాని. చూడండి, కలుపుతున్నాను నేనైతే. ఇదైతే ఈవినింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, కలిపిన తర్వాత అయితే మనమైతే షుగర్ అయితే వేసుకుంటున్నాము. సేమియా ఎంత క్వాలిటీలో అయితే తీసుకున్నామో షుగర్ కూడా సేమ్ అదే క్వాలిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. పాలైతే మన ఇష్టం. ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలసగంటే పలసగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే తాగేలాగైతే చేసుకుంటున్నాను. పలచగా చేసుకొని తాగితే చాలా ఇష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే. అందుకోసం అయితే నేను పలచగానే చేస్తున్నాను. అందులోకి అయితే వేయించిన బాదం అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర బాదమే ఉంది కాబట్టి బాదం వేసాను. మీరైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేతిలో వేయించేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని బాగా కలపాలి. ఒకసారి అయితే కలపాలి. చూడండి ఫ్రెండ్స్, సేమియా అయితే కొంచెం అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సేమియా. మా అబ్బాయి అయితే వెయిట్ చేస్తున్నాడు పాయసం అయిపోయిందా అనేసి. చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం అయితే ఉడికించుకోవాలి మనమైతే. ఉడికించుకున్న తర్వాత అయితే మనము చూడండి ఫ్రెండ్స్, ఉడికించుకుంటున్నాము. ఉడికించుకున్న తర్వాత ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ కూడా పాయసంలో చాలా ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. కంపల్సరీగా పాయసంలో మనం ఇలాచీ, నెయ్యి, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి. నేనైతే బాదం నేతిలో వేయించేసి వేసాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా ఉడికిపోయినట్టే రెడీ అవుతుంది మనకైతే. ఇలా చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనమైతే మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మరిగించుకుంటే మనకైతే సేమియా పాయసం అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టే చేయండి. చూడండి ఫ్రెండ్స్, పాయసం అయితే రెడీ అయిపోతుంది. నేనైతే గ్లాసులో వేస్తున్నాను. 2 గ్లాసులలో అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. తాగడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా పల్చగా ఉంది కదా ఫ్రెండ్స్. చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకొని బౌల్లో వేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్లాసులో వేసాను. చాలా బాగుంది. ఇక్కడైతే మా అబ్బాయికి బౌల్లో వేసాను. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది అంటున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.